तेलंगाना के वज़ीर आला रविंद्र रेड्डी पर निजामाबाद के बीजेपी रुकने पार्लियामेंट अरविंद धर्मापुरी ने सख्त तनकीद की है। उन्होंने कहा है कि बहुत से लोग उन्हें मशवरा दे रहे हैं कि सीएम को इस तरह के बयानात नहीं देने चाहिए, लेकिन अरविंद ने वाज़ेह किया है कि जो शख्स जिस जुबान में बात करे उसे उसी जुबान में जवाब देना उनकी आदत है। रविंद्र रेड्डी के बरतानिया और अमेरिका के दौरे पर भी अरविंद ने सवाल उठाए। उन्होंने ऑक्सफोर्ड के ब्लाउंटिंग स्कूल ऑफ गवर्नमेंट होने वाली मुलाकात पर एतराज़ करते हुए इदारे के पास भारत मुखालिफ ख्यालात का हवाला दिया और सवाल किया कि सीएम ऐसे लोगों से मुलाकात क्यों कर रहे जो मुबैना तौर पर भारत के खिलाफ बात करते हैं। పొట్టోడు సైజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు చాలా మంది సలహాలు ఇస్తున్నారు, పొట్టోడు పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే ఎవరిని నేను ఉట్టిగానే చాలా మంది ఉన్నారు, ఈయన క్యాబినెట్లో మొత్తం మంది ఉన్నారు. అన్నా కేసీఆర్ టైంలో కూడా ఆయన కుటుంబాన్ని అన్నాం, కానీ క్యాబినెట్లో అన్నామా? ఎవరైనా ఎమ్మెల్యేలు అన్నామా? ఎవరైనా ఎంపీలు అన్నామా? ఎవరైనా సీనియర్ లీడర్లు అన్నామా? మాజీలు నమ్మినా? ఎవరికి ఏ భాష అర్థమవుతుందో, ఎవడు ఏ భాష మాట్లాడతాడో ఆ భాషలో మాకు రిప్లై ఇస్తారు. మేము మహాత్మా గాంధీని యాదగారు ఒక చెంపశైలం అంటే ఇంకో చెంపశైలం అయితే దొడపలు అలవాడు. అసలు కోటు తెస్తాడు, ఇప్పుడు అంతటి గిట్టుబాటు ధర తెచ్చినాడు. నీకు గుండె అనుకున్నాగా నువ్వు రైతులందరూ గుండు కొడతావని మేము అనుకోలేదు. గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోటు తెస్తా అని బాండు రాసిచ్చింది. ఒక గుండు ఆయన నీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంట్ మీరు పంపించారు. ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోటు ఇస్తా అంటున్నాడు. ధమాక లేనివాడికి ఆ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా 2024 ఎలక్షన్ గంట పూర్తి తెలియదు. చదువు రాదు, తెలియదు. అప్పటికి బోర్డు వచ్చింది, అప్పటికి అన్ని వచ్చేసినాయి. ప్రధానమంత్రి వచ్చిండు, డిక్లేర్ చేసిండు, బోర్డు ఫామ్ అయింది. వచ్చి బోర్డు రాలి మళ్ళీ తెస్తా, మళ్ళీ గెలిపినట్టు అప్పటికి వచ్చేసి. ఊరికే సలహాలు ఇవ్వద్దు. పొట్టోడే చదువు రానోడే. మీకు లాస్ట్ టైం చెప్పిపోయినా, ఎవరైనా నన్ను తెలంగాణ సముద్రం ఒడ్డుకు తీసుకపోండి, 3 దిక్కులు సముద్రం అన్నాడు. ఎవరైనా తీసుకపోరు నన్ను ప్లీజ్. ఊకే అటు దుబాయ్ ఎందుకు వాళ్ళే ఊకే సముద్రం చూడనీకి. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది. తీసుకుపోతారు ఎవరన్నా? ఈయన మళ్ళా నన్ను ఓడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఇఫ్ హీ వుడ్ హావ్ కంటెస్టెడ్ కరీంనగర్ లైక్ హీ విష్ టు డూ, హీ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరు పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేరు.